ధర్మవరం మళ్లీ రగులుతోంది. ఈసారి ప్రత్యర్థులు మిత్రపక్షాలే. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఇరుపక్షాల నేతలు గట్టిగానే డి అంటే డి అన్నట్టుగా తలపడుతున్నారు. ఇది రాజకీయంగా దుమారం రేపేలా కనిపిస్తుంది. ఒక ఆసక్తికర పరిణామంగా మారబోతోంది. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున ఆయన గెలిచారు. వాస్తవానికి ధర్మవరంతో సత్యకుమార్కి ఎటువంటి సంబంధం లేకపోయినా అనూహ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెర మీదకు వచ్చారు. ఆయన టికెట్ సాధించి బరిలో దిగినప్పుడు తెలుగుదేశంతో పాటుగా జనసేన కూడా ఆయనకి పూర్తిగా సహకరించింది. అప్పట్లో ధర్మవరం నుంచి కీలకమైనటువంటి నేతగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని నిలువరించేందుకు అందరూ కలిసి ప్రయత్నం చేశారు. ఉమ్మడి కృషి ఫలించింది. సత్యకుమార్ విజయం సాధించారు. ఆ వెంటనే ఆయన రాష్ట్ర కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూనే ధర్మవరంలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో సాగుతున్నారు. ఇది తెలుగుదేశం నేతలకు గిట్టడం లేదు. అదే తెలుగుదేశం బీజేపీ మధ్య కయ్యానికి కారణమయ్యింది. ఏకంగా ఘర్షణకు దారితీసింది. సత్యకుమార్ సమక్షంలోనే వైఎస్ఆర్సీపీకి చెందిన మైనార్టీ నేత జమీన్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించింది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రంగా మండిపడ్డారు. నేరుగా ఆందోళనకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు పూనుకున్నారు. బీజేపీ తెలుగుదేశం మధ్య వ్యవహారం ముదిరి రోడ్డెక్కాల్సిన పరిస్థితికి వచ్చింది. జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ అనుచరులు పూర్తిగా సించేశారు. అదే క్రమంలో ఘర్షణకు కూడా దిగారు. ఈ ఘటనలో ఏకంగా 2 స్కార్పియో వాహనాలు 3 బైకులు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ దృశ్యం చాలా కాలం తర్వాత ధర్మవరంలో పూర్వపు ఫ్యాక్షనిస్ట్ వ్యవహారాలు తెర మీదకు వస్తున్నాయా అన్న సందేహాలని కలిగిస్తుంది. కొంతకాలంగా ధర్మవరంలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ హయాంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. వాహనాలు ధ్వంసం చేసుకునేటంత పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అవుతున్న తీరు మీద స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుందోననే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వ్యవహారం పరిటాల శ్రీరామ్ వర్సెస్ సత్యకుమార్ అన్నట్టుగా మారడంతో కథ కొత్త మలుపు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. మిత్రపక్షాల మధ్య మొదలైనటువంటి వైరం తీవ్రమయ్యేలా కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది, ధర్మవరం ఏ దిశగా మళ్ళుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.